నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. మూఢనమ్మకం చాలా మౌఢ్యానికి దారితీస్తుంది. మనకి మానసిక, ఆర్థిక, ఇతర సమస్యలు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన అవసరమే. ఎందుకంటే అదొక తరుణోపాయం. అయితే పూర్తిగా ఆధ్యాత్మిక చింతన మీదే ఆధారపడి ఉండాలని ఏ మతంలో కూడా చెప్పలేదు. వాటిని పరిష్కరించుకోవడానికి మార్గాన్ని అన్వేషించుకోవాలి. అది ఆధ్యాత్మిక చింతన వల్ల ఉపయోగం ఏంటంటే మానసిక స్వాంతన. ఇది అన్ని మత గ్రంథాలు చెప్పిన విషయం. కానీ బాబాల్ని నమ్మటం, వాళ్ళ పాదధూళి తీసుకుంటే ఏదో జరిగిపోతుంది అనుకుని ఎగబట్టడం అంత మంచిది కాదు. అలాగా చేసినందువల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. చూశారు కదా, ఇటీవల ఒక దొంగ సన్యాసి పాద ధూళి కోసం అనేక మంది వెళ్ళి శవాలుగా మారిన పరిస్థితులు